వెలుగులు విదజమ్మే బాణాసంచా అంతులేని అంధకారాన్ని అయితే మిగిలిచిందని చెప్పాలి. అలాగే ఈ ఘటన ఏదైతే చిన్నపాటి నిర్లక్ష్యాన్ని అయితే నిండు ప్రాణాలను ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 మంది వరకు కూడా ఒక్క సంఘటన స్థలంలోనే చనిపోవడం, మరొక 10 మంది వరకు కూడా ప్రాణాలతో అక్కడ కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. దాదాపుగా మొత్తం ఈ ఘటనలో 30 మంది పైగా అయితే బాధితులు ఉన్నారు. అలాగే ఈ ఘటనపై ప్రధానంగా పక్కన విచారణ అయితే కొనసాగుతుంది. ఈ సోమలకోట మండలం ఏట్లపల్లిలో జరిగినటువంటి భారీ విస్ఫోటనంపై అయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లా వాసులు అయితే ఈ అందరిని కూడా కలిసివేస్తుంది. ఏదైతే ఈ రాయవరం వద్ద జరిగినటువంటి ఘటన మరొక ముందే మరో ఘటన జరిగిన నేపథ్యంలోనే అధికారులు పక్కన దీనిపై నిరంతరం కూడా పర్యవేక్షణ ఉందంటున్నారు. కానీ చిన్నపాటి నిర్లక్ష్యానికైతే ఇంతమంది ప్రాణాలు అయితే బలిగొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ వేటలపాలెం అంటే మనకు ప్రధానంగా తెలిసిందే. ఈ యొక్క శివకాశి తర్వాత ఈ యొక్క వేటలపాలెంలో జరిగే ఇక్కడ తయారు చేసేటువంటి బాణసంచా అయితే కొనుగోలు చేసేందుకు చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. అటువంటి బాణసంచా తయారీ కేంద్రంలో నిన్న జరిగినటువంటి ఘటనలో ఇప్పటికే 21 మంది వరకు కూడా ఇక్కడ చనిపోయారు. మరొక 9 మంది వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన ప్రధానంగా ఎలా జరిగిందనే కోణంలో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అయితే చూద్దాం. మనం ఏదైతే ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతం ఏటలపాలెంలో ఉన్నటువంటి బాణసంచా తయారీ కేంద్రం శ్రీ ఏదైతే బాణసంచా తయారీ కేంద్రం ఉందో ఇది ప్రధానంగా ఇక్కడ ఏదైతే అడప నాని అనే వ్యక్తి అర్జున్ ఎవరైతే ఉన్నారో అడప వీరబాబుతో పాటు ఇద్దరు కూడా దీన్ని నిర్వహిస్తుంటారు. అలా తండ్రి కూడా ఈ యొక్క ప్రమాదంలోనే మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఇది ప్రధానంగా ఆఫీస్ కార్యాలయం. ఇది చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది కార్యాలయం. మొదటిగా ఇక్కడ అన్ని కూడా స్టోర్ చేసుకుంటారు. దీనికి సంబంధించినటువంటి మందుగుడు సామాన్ మొత్తం ఏవైతే ఉన్నాయో మెటీరియల్ ప్రధానంగా ఇందులో భారీ విస్ఫోటనానికి గల కారణాలు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 6 షెడ్ల వరకు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 6 షెడ్లలో కూడా కార్మికులు, చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు, అలాగే మొత్తం అందరూ కూడా ఎక్కువగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు చిన్నపాటి కూలీ నాలి తీసుకుని ఇందులో జీవనం సాగిస్తున్న వారందరూ కూడా ఇందులో నిత్యం కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇందులో మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ తెల్లగా ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని మనకు చూస్తున్నాం. ఈ మెటీరియల్ ఇప్పుడు ఏదైతే భారీ విస్ఫోటనానికి నెంబర్ 1 ప్రధాన కారణంగా ఇప్పుడైతే ఫారెన్సిక్ మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్గా నెంబర్ 1 ఏదైతే ఇక్కడ పెట్టారో క్లూస్ ఇదే మొదటిగా ప్రధానంగా ఈ విస్ఫోటనానికి అంటే మోతాదు మించి ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది ప్రధాన కారణంగా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బాణసంచా అంటే దీపావళి సమయంలో మాత్రమే ఇక్కడ తయారు చేయడం సర్వసాధారణం. కానీ దీపావళి అనంతరం తర్వాత కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వివాహ శుభకార్యాలు కావచ్చు, ఉత్సవాలు కావచ్చు, ఇక్కడ ప్రధానంగా వీటికి ఉపయోగిస్తుంటారు. మనం అటువంటి ప్రాంతంలో మనకి జరిగినటువంటి ప్రాంతం మనం చూస్తుంటే ఇక్కడ మెటీరియల్ కలిపేందుకు దాన్ని అన్ని కూడా మిక్స్ చేసేందుకు ఇటువంటి యంత్రాలు అయితే ఉపయోగిస్తున్నారు. ఇటువంటి యంత్రాలని మిక్స్ చేసేందుకు మరి ఉపయోగించవచ్చా కాదా తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అటువంటి వాటిని అయితే ఇక్కడ ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రధాన ఇక్కడ ఆఫీస్ ఇక్కడ నుంచే మనకి ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచే మంటలు వచ్చాయని కూడా మనం ఏదైతే సోమలకోట హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి సాల్మాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే చెప్పుకొచ్చారు. ఇక్కడ నుంచి మంటలు ఒకసారిగా రావడం జరిగిందని కూడా అక్కడ చివరకు చూస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఒకసారి ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో అక్కడ పని చేస్తున్నారు. అక్కడ నుంచి ఒకసారిగా మంటలు వచ్చాయని కూడా చెప్పిన అక్కడ పనిచేస్తున్న వారికి ఇక్కడ నుంచి అయితే గమనించిన నేపథ్యంలోనే వాళ్ళు ఇక్కడికి రావడం ఒక్కసారిగా కొంతమంది ప్రాణాలతో బయట పడినటువంటి పరిస్థితి ఇద్దరు వరకు కూడా ఉన్నారు. మనకు ఇక్కడ చూడొచ్చు. మనకి అక్కడ చూసాం మొదటిగా ఒకటికి ఏదైతే ఫారెన్సిక్ సంబంధించినటువంటి అక్కడ క్లూస్ ఒకటి చూస్తాం, తర్వాత 3 కూడా చూస్తున్నాం. అక్కడ భారీ విస్ఫోటనానికి మరొక కారణం చూసుకుంటే అక్కడ మెటీరియల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ను కూడా 3వ కారణంగా కూడా అక్కడ నిర్ధారించారు. మరొక 4 అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నుంచి మొదటగా అక్కడ మనం ప్రధాన కార్యాలయంలో స్టోర్ చేసినటువంటి మెటీరియల్ చూస్తాం. తర్వాత ఇక్కడ కూడా నిల్వ చేసినటువంటి 3వ కారణంగా నిర్ధారణకైతే రావడం జరుగుతుంది. అక్కడ 4వది మరొకటి చూస్తున్నాం. 5 ఇక్కడ ఏదైతే బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్ వద్ద ఉన్నటువంటి మరొక అక్కడ పెట్టారు క్లూస్. ఇక్కడ కూడా ప్రధానంగా మరొక కారణం కూడా నిర్ధారణకైతే రావడం జరిగింది చూస్తున్నాం. ఇక్కడ మొత్తం 5 మొదటిగా ఉన్నటువంటి ఆఫీస్ కార్యాలయం, రెండవది ఇక్కడ స్టోర్ చేసేటువంటి విభాగం,
ఇక్కడ మరి ఒక వెనక ఉన్నటువంటి చిన్న చిన్న మెటీరియల్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ 6 మనకు కనపడుతున్నటువంటి మరొక క్లూస్ని కూడా చూస్తున్నాం. ఇవి ఇక్కడ నుంచి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ నుంచి ప్రధానంగా మంటలు వెదజల్లడం ఒక్కసారిగా అవుట్ అంటే భారీ విస్ఫోటన సంభవించిన నేపథ్యంలోనే అక్కడ నుంచి ఇక్కడ మరొకటి కూడా చూసుకొస్తున్నారు. అక్కడ కాలడం, అక్కడ నుంచి కాలిన వాటిని మళ్ళీ ఇక్కడ ఏదైతే తారాజువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా అడ్డుకున్న నేపథ్యం మనకు ప్రాంతం 7 కూడా చూస్తున్నాం. 7వ ప్రాంతాన్ని కూడా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి 7వ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ క్లూస్ ఏదైతే ఇప్పుడు ఫారెన్సిక్ అధికారులు అక్కడ ఉన్నటువంటి మనకు దూరంగా చూస్తున్నాం. 7వ ప్రాంతాన్ని అక్కడైతే నిర్ధారించారు. అక్కడ ఉన్నటువంటి తారాజువులు సంబంధించినటువంటి ఇక్కడ కర్రలు ఉన్నాయి చూస్తున్నాం. వాటికి అంటుకోవడంతోనే అక్కడి నుంచి ఎదురుగా ఉన్నటువంటి దూసుకుని వెళ్ళి వాటిని అంటుకోవడంతోనే మిగిలిన షెడ్యూల్లో ఉన్నటువంటి 6 షెడ్యూల్ కూడా ఒక్కసారి నుంచి ఒకటి అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే మనకు ఉన్నటువంటి క్లూస్ చూసాం. అలాగే 7, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరొకటి 8 ఇక్కడ నుంచి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆ బరువు తూసేటువంటి యంత్రం ఏదైతే ఉందో అక్కడ అది కూడా చూడవచ్చు. ఈ విధంగా మొత్తం ఇక్కడ ప్రాథమికంగా ఫారెన్సిక్ రిపోర్ట్లు అయితే ఇటువంటి ఇక్కడ మొత్తం అన్ని కూడా రావడం. అక్కడ నుంచి చూసుకుంటే అక్కడ మరొక చూడవచ్చు 9 అక్కడ ఉన్నటువంటి టిన్ ఏదైతే ఉందో పెద్ద టిన్లో కూడా ఏదైతే మెటీరియల్ వాడతారో వాటిని కూడా అక్కడ స్టోర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ 9 నుంచి మరొక ప్రాంతాన్ని చూసుకుంటే అటుగా 11 అంటే అక్కడ మరొక షెడ్ ఉంది. ఆ షెడ్లో ఉన్నటువంటి 11 కూడా చూడొచ్చు. 10 మా కింద ప్రాంతంలో ఎక్కడో బహుశా ఉండవచ్చు. అక్కడ 11 మనకు ఉన్నటువంటి ఆ షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్లో మొత్తం ఒకదాని నుంచి ఒకటి ఈ విధంగా అంటుకున్నట్టుగా ప్రధానంగా నిర్ధారణ రావడం. ఒక కనురెప్పపాటులోనే మొత్తం అంతా కూడా భారీ విస్ఫోటనమే సంభవించి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి అనుమతులు ఉండి నిర్వహించినప్పటికీ ఇక్కడ దానికి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారంగా ఇక్కడ ఏవైతే ఫైర్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ వాటిని మంటలను అదుపు చేసే అంత సమయం కూడా ఉండదు. ఎందుకంటే ఇది భారీ విస్ఫోటనంగా అయితే పరిగణించడం జరిగింది. క్లూస్ మనం ఎక్స్క్లూజివ్గా చూసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది వన్గా మన భారీ విస్ఫోటనానికి ప్రధాన కారణంగా అక్కడి నుంచే అది మోతాదు మించి ఇక్కడ నిల్వ చేయడం, మోతాదుకు మించి తయారీ చేయడం, అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే బాణసంచా తయారీ చేయడం, అంటే ఇక్కడ ఒక ఆర్డర్, అంటే ఈ వివాహ శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏదో పెద్ద ఒక ఆర్డర్ వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ పెట్టి ఆ కూలీలతోనే ఇక్కడంతా కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో పనిచేసేవారు అన్స్కిల్డ్, అంటే ఎటువంటి వాళ్ళకి నైపుణ్యం లేదు. ఇందులో బాణసంచా తయారు చేసే దాంట్లో నైపుణ్యం లేకపోవడంతోనే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగిందని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తయారు చేసే వాళ్ళు ప్రమాదం జరిగితే ఏ విధంగా తప్పించుకోవాలి, లేదంటే తయారు చేసేటప్పుడు ఎటువంటి నిబంధనలు పాటించాలి అనేది కూడా వీళ్ళకి అందరికి కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళకైతే చెప్పుకొస్తుంటారు. కానీ ఇటువంటి నైపుణ్యం లేకపోవడంతోనే ప్రస్తుతం ఈ ఘటన జరిగినట్టుగా కూడా ఇది ఒక సెకండ్ హాఫ్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళ జీవనోపాధి కోసం వచ్చి వాళ్ళంతా కూడా వాళ్ళ నైపుణ్యం లేకపోయినా వాళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళకి ఏదైతే కార్మిక శాఖకు సంబంధించిన లేబర్ సంబంధించిన వాళ్ళ అన్నీ కూడా నిబంధనలన్నీ కూడా పాటించాలి. అవన్నీ కూడా వాళ్ళు ఏమీ కూడా పాటించినట్టుగా కూడా కనబడడం లేదు. అంటే అన్స్కిల్డ్ కార్మికులను పెట్టుకోవడంతోనే ఈ ప్రమాదం కూడా సంభవించిందిగా రెండవ ప్రమాదానికి ప్రధాన కారణం కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఘటనా స్థలాన్ని మనకు చూస్తున్నటువంటి ప్రాంతం ఏదవుతుందో ఆ షెడ్లో, అంటే మొదటి ఇక్కడి నుంచి అక్కడ దూసుకెళ్ళి అక్కడ ప్రాంతంలో ఏం జరిగిందనే కోణంలో ఇప్పుడైతే ఫారెన్సిక్ అధికారులు మొత్తం అన్నీ కూడా ఆ క్లూస్ అయితే సేకరిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ డిఐజీ ఇక్కడ అశోక్ కుమార్ దగ్గరుండి ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రమాదగల ప్రధాన కారణాలన్నీ కూడా పూర్తిగా సేకరించే పనులు అయితే అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఈ యొక్క ప్రాంతాలని నాయకులు, అంటే నిన్న ఘటన జరిగిన కొన్ని గంటలకే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. చేరుకుని ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా భరోసా ఇచ్చే విధంగా కూడా వాళ్ళందరూ కూడా అండగా ఉండేందుకు పక్కన నష్టపరిహారం కూడా ప్రకటించినప్పటికీ మరో పక్కన ఇంకా పూర్తిగా విచారణ అయితే పక్కన జరుగుతుంది. ఈ ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనితతో పాటు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కూడా పరిశీలించి ఇక్కడ కార్మిక శాఖ మంత్రి ఎవరైతే
ఉన్నటువంటి వాసనెట్ సుభాష్ అంటే అన్స్కిల్డ్ లేబర్స్ ఇక్కడ పనిచేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. అంటే దీనిపై నిర్లక్ష్యం వహించినటువంటి నలుగురు అధికారులు, అంటే ఈ జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారిని ఒకరు సస్పెండ్ చేశారు, ఆర్డీఓ స్థాయి అధికారిని మరొకరిని సస్పెండ్ చేశారు, అలాగే డిఎస్పీని కూడా ఈ ఘటనలపై కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఘటన మరొక పక్కన ఈ ఘటన ఏ విధంగా జరిగిందనే దానిపై కూడా విచారణ సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి నిన్న సరిగ్గా మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో జరిగినటువంటి భారీ విస్ఫోటనంతో చెల్లా చెదురుగా పడిపోయి మొత్తం ఇంతమంది మొత్తం 30 మంది వరకు కూడా దీనిపై ఎఫెక్ట్ అయ్యారు. మనం చూడొచ్చు ఆ పచ్చని పంట పొలాలు కూడా చూస్తున్నాం. ఆ పంట పొలాల్లో మొత్తం అహంకారం మొత్తం అందరూ కూడా రోధిస్తూ ప్రతి ఒక్కరు కూడా తమ వారిని వెతుక్కునే పనిలో బంధువులు రావడం, ఈ యొక్క ప్రాంతం అంతా నిన్న సరిగ్గా 2:30 ప్రాంతం తర్వాత 4 గంటల ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఆ బంధువులతోని అలాగే కుటుంబ సభ్యుల యొక్క రోదనలతోని మొత్తం అంతా కూడా మిన్నంటింది. తమ వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో మనకి మొత్తం అందరూ కూడా కన్నీటితో ఇక్కడంతా కూడా రోధించినటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి యాడ్లపాలెం అలాగే ఇక్కడ ఉన్నటువంటి సామర్లకోటతో పాటు ఈ యొక్క ప్రాంతాలు మేడపాడు మొత్తం ఈ ప్రాంతాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఇందులో చనిపోయారు. అలాగే మహిళలు 9 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరినీ ప్రస్తుతం ఇప్పుడు 21 మందికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తయింది. వాళ్ళకి కుటుంబ సభ్యులు కూడా అప్పగించి వాళ్ళకి కుటుంబ సభ్యులకి అండగా ఉండేందుకు ఆర్థికంగా ఆదుకునేందుకు కూడా 20 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే కేంద్రం నుంచి 2 లక్షల రూపాయలు, 22 లక్షల రూపాయలు కూడా నష్టపరిహారం అయితే ఇప్పుడు మొత్తం నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకుల చేతుల్లో కూడా అందించే ప్రక్రియ పక్కన అయితే కొనసాగుతుంది. మరొక కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే 9 మంది వరకు కూడా నిన్న చికిత్స పొందుతున్నప్పటికీ వాళ్ళని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రాత్రి హుటాహుటిన యొక్క ప్రాంతానికి అయితే చేరుకున్నారు. కాకినాడలో చికిత్స పొందుతున్న వారిని కూడా ఆయన అయితే పరామర్శించారు. నిన్న రాత్రి తెల్లవారు 3 గంటల ప్రాంతానికి మరొక వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మొత్తం మీద ఈ ఘటనపై పక్కన విచారణ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా ఈ ఘటన ఏదైతే వెలుగులు నింపేటువంటి ఈ యొక్క బాణసంచ అయితే మొత్తం కొంతమంది కుటుంబాల్లో చీకటిని నింపిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అంతేకాకుండా పొట్టకూటు కోసం వచ్చి ఈ విధంగా తమ బతుకులు మొత్తం బుగ్గిపాలైపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు మొత్తం కుటుంబ పెద్దను కోల్పోయి కొంతమంది రోధిస్తున్నారు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిని కోల్పోయి కొంతమంది రోధిస్తున్నారు. మొత్తం తమ ఏదైతే చేతికి వచ్చినటువంటి బిడ్డ అలాగే తన తండ్రి ఏదైతే ఉన్నారో కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడే ఇందులో పనిచేస్తూ 10 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వారు కూడా ఇందులో ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా ఈ యొక్క వెలుగులు నింపేటువంటి ఈ యొక్క బాణసంచ మందుగుడు సామాను ఒక్కసారిగా వాళ్ళందరిలో చీకటినైతే నింపింది. ఒక్కసారిగా మొత్తం 20 మంది అయితే ఘటనా స్థలంలోనే చనిపోవడం ఉందా కాకుండా మరొక 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఘటనపై పక్కన విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనలో పునరావృతం కాకుండా అధికారులు అయితే దీనిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. కానీ ఘటన జరిగినప్పుడు మాత్రమే దీనిపై ఇటువంటి వాటిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. కానీ ఇటువంటివి మళ్ళీ చోట్ల ఎటువంటి పర్మిషన్ తీసుకోవాలి, దీనిపై ఎటువంటి నిబంధనలు పాటించాలనే దానిపై కూడా పూర్తిగా అవగాహన కల్పించవలసిన బాధ్యత పూర్తిగా అధికారులపైనే ఉండదు. ఇటువంటి బాణసంచ మనం ఎంతో శుభకార్యాల్లో చూసేటువంటి బాణసంచ ఇటువంటి చీకటిలో మిగిలిస్తుందంటే ఇటువంటి బాణసంచ వాడడం మంచిది కాదనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ జరిగిన ఘటనపై పక్కన విచారణ వ్యక్తం చేస్తూ ఏదేమైనా ఈ ఘటనను పునరావృతం కాకుండా చేయాలని కూడా అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV యాట్లపాలెం గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.